రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశానుసారం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నియోజకవర్గ టీడీపీ నాయకులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులు చీపిళ్లతో కొడుతూ దహనం చేశారు. భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మందలపు వెంకటేష్ బాబు, పాకాల సింగిల్ విండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి, టీడీపీ నాయకులు సురేష్ కుమార్, ఈశ్వర్రెడ్లు మాట్లాడుతూ అంబటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు పేలుతున్న అంబటి రాంబాబును రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచే బహిష్కరించాలని ఘాటుగా డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి గౌరవప్రదమైన వ్యక్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని వారు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంబటి అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు తమ ప్రాంతానికి చెందిన వాడైతే నాలో కూసేవాళ్లమని హెచ్చరిస్తూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే సహించేది లేదని, భవిష్యత్తులో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అంబటి రాంబాబు గారు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు మేమందరూ కూడా మహిళలు, చంద్రగిరి నియోజకవర్గ మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాము. అంబటి రాంబాబుకి ఒకటే వార్నింగ్ చెప్తాను, అందరూ తెలుగు మహిళలందరూ ఉంటాము, వారిని మంచిగా అదైతే వదలము. అందరూ కూడా మహిళలంతా ఒకసారి ముందుకు రమ్మని చెప్పండి, రోడ్లకు రమ్మని చెప్పండి. అంబటి రాంబాబు కథ ఏంటో మహిళలు జుట్టుబట్టి లాగెత్తుకుని వచ్చేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా అందరి కోసం కష్టపడుతుంటే అలాంటి అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. వాడికి మహిళలు, తెలుగు మహిళలందరూ వార్నింగ్ ఇస్తున్నాము. ఇంకొకసారి మన గౌరవ చంద్రబాబు నాయుడు గురించి అన్న మాట్లాడితే మాత్రము మర్యాదగా ఉండదు. మహిళల జుట్టు పట్టుకొని వచ్చి తెలుగు మహిళలు ఇల్లు వేసి కొట్టుకున్న బామని చెప్పి మర్యాదగా చెప్తాన్నాము. నా కొడుకుని ఇంకా అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా ఖండించి వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటారు, వాళ్ళ అమ్మాయిలను అడగండి, వాళ్ళ భార్యను అడగండి, వాళ్ళ కూతుర్లను అడగండి. పెద్ద ఆయన్ని ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేసినందుకు మీ వాహన మిమ్మల్ని ఊన్ చేస్తారు, ఇంట్లో వాళ్ళ కొడతారు మూతి మీద. అంబటి రాంబాబు ఇంకొకసారి మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గురించి ఏదన్నా వ్యాఖ్యలు చేస్తే మటుకు మర్యాదగా ఉండదు, మహిళలే బుద్ధి చెప్తారని తెలుపుకుంటున్నాం. మా అధినేత 4వసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద పరుషభక్తితో వాడినందుకు దేశరత్తుగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పాలా. ముఖ్యంగా నేను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతాను, అయ్యా మీరు మీ కూతురు పార్టీలో ఏమన్నా కోర్టు పెట్టారా? ఎవరు ఎక్కువగా కూతురు మాట్లాడితే ప్రతిపక్షాల మీద వాళ్ళకి ఏమన్నా ప్రమోషన్స్ ఇస్తారని. కాబట్టి మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పరుష పంచాలు కూతురుతో మాట్లాడినటువంటి పడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, వల్లభనేని వంశీ, పిల్లలు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎటువంటి గుణపాఠం చెప్తారో మీరు ఇంకా మర్చిపోలేదు. మీకు చేసినటువంటి ఘనకార్యాల వల్ల 11 సీట్లు వచ్చాయి. ఈసారి ఆ 11లో ఎగిరిపోయి ఒకటే వస్తుందని మీకందరికీ తెలియజేస్తూ మరొకసారి అంబటి రాంబాబు, నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి గారిని పరుష పదజాలంతో వాడినందుకు రాష్ట్రపతిగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. జై తెలుగుదేశం. గట్టులు తయారు చేశారు గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం సిట్ విధి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సిట్ విధి ఇచ్చింది. దానిపైన ఈ అరగంట ఆంబోతు రాంబాబు వచ్చి అవాకులు చవాకులు వెళ్తూ అతను ఒక వీధి రౌడీలాగా, ఒక ఈ రాష్ట్రాన్ని పట్టిన కుంపటి అతను వచ్చి 3 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్, 4 పర్యాయాలు సీనియర్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ రాష్ట్రంలో కాదు దేశానికే పెద్ద దిక్కు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలతో ఈ విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్గా మాట్లాడుతున్నాడు. చూడు రాంబాబు, నీకు ఖచ్చితంగా చెప్తాడా, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే నీకు విజయవాడ సెంటర్లో నీ నాలుకని కత్తిరిస్తా, జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన నీ అనుచిత వ్యాఖ్యలు బేషరతుగా క్షమాపణ చెప్పు, లేదంటే
డైరెక్ట్ గా ప్రజల నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో నిన్ను ఈ నేలకి తగ్గేస్తాం. జాగ్రత్త. నువ్వు ఏమనుకుని మాట్లాడుతున్నావు? గతంలో మీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడినారు. చూడు, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆడపడుచులకు అండగా, దీంతో పుట్టింది. ఆడపడుచులకు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా విలువిస్తుంది, గౌరవిస్తుంది. అటువంటి పార్టీలో పుట్టే మేము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతావా? రాంబాబు అంబటి కుంపటి జాగ్రత్త. రాంబాబు మర్యాద ఇచ్చి, గౌరవించి, అసలు నువ్వు మంత్రి ఎట్టయినావు? మంత్రి నువ్వు మా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో వార్డులో ఉండే కార్యకర్త విలువ చేయలేను కూడా, అంత విలువ కూడా నువ్వు చేయలేవు. నువ్వు ఒక మంత్రివి, నువ్వు ఒక శాసనసభ్యుడివి. గుర్తుందా? జ్ఞానం ఉందా? హీనం ఉందా నీకు? ఎట్ట మాట్లాడాలో తెలియదా? ఆడబిడ్డలు ఎట్ట మాట్లాడాలో తెలియదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, ఐటీ రంగాన్ని, రైతు రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే వ్యక్తి. అట్లీస్ట్ నీ కూతురు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో ఉంది. కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంబటి రాంబాబు, నీ బిడ్డలు కూడా ఈరోజు అమెరికా, నీ అల్లులు కూడా అమెరికాలో ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ విధానం. అటువంటి వ్యక్తిలో నువ్వు మాట్లాడేది బేషరత్తుగా క్షమాపణ చెప్పు, లేదంటే నీ నాలుగు తగ్గొస్తాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై పులివర్తి నారాయణ గారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మరి అదేవిధంగా మాజీ మంత్రి పదవి వెలగబెట్టిన అంబటి రాంబాబు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మరిచిపోయి, సంస్కారం లేకుండా ఎవరైనా సరే వైసీపీలోనే ఈ బూత్ సంస్కృతి అలవాటు అయిపోయింది. మరి చంద్రబాబును ఉద్దేశించి పరుస వ్యాఖ్యలు పలకడం చాలా సిగ్గుచేటు, నీతిహేయమైన చర్య. ఎందుకంటే రాష్ట్రమంతా ఈరోజు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈదుల్లోకి వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక పరిపాలనాధ్యక్షుడు ముఖ్యమంత్రి మీద ఇంత అమర్యాదకరంగా మాట్లాడిన భాష ఎటువంటిది అంటే అసలు నీచలు కూడా ఉపయోగించారు. అటువంటి సంస్కారహీనంగా భూత పదాలతో మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తిని నువ్వు ఈ విధంగా కామెంట్ చేయడము, ఆంబోతులాగా నువ్వు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు ఇదే విధంగా నీ ప్రవర్తన కానీ మార్చుకోకుండా ఉంటే ఈదుల్లోకి వచ్చి ఇంటింటికి నీ ప్రతి ఒక్క కార్యకర్త నిన్ను ఎక్కడా సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడడం ఒక సిగ్గుచేటు. నిజం చెప్పాలంటే ఈరోజు పవిత్రమైన తిరుమలలో కొండ లడ్డుల కల్తీ గురించి ఈరోజు సిట్ నిర్ధారణ చేసింది. అన్నీ చేస్తే కూడా వీళ్ళు ఈరోజు ఏమీ కలపలేదు, కల్తీ నెయ్యి కాదు, అన్ని మమ్మల్ని క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటా ఉన్నారు మీ పేపర్లో, సాక్షి పేపర్లో. మరి అందరికీ తెలుసు ఈరోజు దీంట్లో ఎవరెవరు దోషులుగా తేలినారు అనేసి. మరి ఆ దోషులుగా ఉన్న విషయం ఇంకా బయటకు రాకూడదు అనేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని అదే పనిగా ప్రయత్నం చేసే ఉద్దేశంతోనే అంబటి రాంబాబు నిన్నటి దినము ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు నాయుడు మీద చేసిన ఈ వ్యాఖ్యలు. నిజం చెప్పాలంటే పవిత్రమైన తిరుమల క్షేత్రం గురించి ఇంత అమర్యాదకరంగా కల్తీని చేసి కూడా ఇంకా అమర్యాదకరంగా మాట్లాడము సిగ్గుచేటు. అంబటి రాంబాబు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇంకైనా నీ ప్రవర్తన మాన్పుకోకపోతే రాష్ట్రంలో నిన్ను తరిమి కొడతామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం.